హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హారా డిజైనర్ స్టూడియో. నేను ఈ వీడియోలో వచ్చేసి మీకు హైనెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలనేది సింపుల్గా చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ 14 ఆర్ 15 ఉండాలి. హైనెక్ బ్లౌజ్ కటింగ్కి 14 ఉంది మనది వచ్చేసి. ఈ బ్లౌజ్కి 14 ఉంటే బ్లౌజ్ లెంత్ ప్లస్ 1 ఇంచ్ 15 పెట్టినాం అన్నట్టు. 14 ప్లస్ 1 15 కదా, 15 అట్లా పెట్టినాం అన్నట్టు. నెక్స్ట్ షోల్డర్ బై 2. షోల్డర్ ఎంత, ఇప్పుడు సపోజ్ 14 ఉందనుకో 14/2 చేయాలి. 15 ఉందనుకో 15/2 చేయాలి. 16 ఉంటే 16/2. మెయిన్ హైనెక్ బ్లౌజ్ కటింగ్కి షోల్డర్ అనేది బాగా ఇంపార్టెంట్. పక్కా షోల్డర్ బై 2 చేయాలి. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ కూడా సేమ్ షోల్డర్ బై 2 ఎట్లా చేసినామో సేమ్ అదే షోల్డర్ బై 2 పెట్టాలి. అంటే 7 వచ్చిందనుకో ఈ 7 కిందికి ఆర్మ్ డౌన్ పెట్టాలి మనం. నార్మల్ బ్లౌజెస్కి అయితే మనం 6 పెడతాం కదా, అట్లా పెట్టద్దు అన్నట్టు. నెక్స్ట్ 1.3, ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.3 పెట్టాలి. ఇది వచ్చేసి మనం ముడతలు రాకుండా ఉంటుంది కదా, సేమ్ అందుకోసం మనం 1.3 పక్కా పెట్టాలి. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ వచ్చేసి 28 ఆఫ్ తినది. 28 ఆఫ్ బై 4 చేయాలి. అంటే 28 ఆఫ్ బై 4 చేస్తే 7.2 వస్తుంది. 7.2 మనం మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ మార్కింగ్ పైన షోల్డర్కి హాఫ్ ఇంచ్, అంటే హాఫ్ ఇంచ్ మనం కట్ చేయడానికి హాఫ్ ఇంచ్ షోల్డర్ స్టిచ్కి. నెక్స్ట్ అక్కడ నుండి మనం ఆర్మ్ హోల్ బై 2 14 వచ్చింది అనుకో 14/2 15 వచ్చింది తినది. 15/2 చేస్తే 7.5 కదా, ఆ 7.5 నుండి వేస్ట్ రౌండ్కి మనం మార్క్ చేసేసినాం. నెక్స్ట్ 1 ఇంచ్ డాట్ కోసమని, తర్వాత 2 ఇంచెస్ స్టిచ్చెస్ కోసమని మార్క్ చేసేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 4 ఉండాలి. ఈ 4 దగ్గరికి హాఫ్ ఇంచ్ మనం మార్క్ చేసినాం కదా, అది డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ కిందికి డౌన్ వచ్చేసి ఇది హైనెక్ బ్లౌజ్ కదా, సో మనకి మొత్తం క్లోజ్ ఉంటుంది. సో మనం కిందికి హాఫ్ ఇంచ్ టు 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని అట్లా షేప్ గీసేసుకోవాలి. హాఫ్ ఇంచ్ పెట్టుకున్నా ఏం కాదు, మనకి ఇంకా రావాలనుకుంటే 1 ఇంచ్ పెట్టుకున్నా ఏం కాదు. నేనైతే అక్కడ 1 ఇంచ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిడిల్ డాట్ కోసం అని చెప్పేసి వేస్ట్ రౌండ్కి ఆ మిడిల్ పార్ట్కి మిడిల్లో రావాలి. అట్లా 3.5కి వచ్చింది చూడండి. ఇటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మనం మార్క్ చేసుకొని పైకి 4 ఇంచెస్ లెంత్ ఉంచుకొని పెట్టేసుకోవాలి మనం డాట్ వచ్చేసి. అంతే, చూసిల్లు కదా, బ్యాక్ పార్ట్ అయితే ఈజీగా అయిపోయింది. హైనెక్ బ్లౌజ్ కటింగ్లో చాలా ఈజీగా ఉంటుంది. మనం ఏంటి అంటే పర్ఫెక్ట్గా మెజర్మెంట్ చూసుకోవాలి. మెజర్మెంట్స్తో బ్లౌజ్ కట్ చేస్తే మిస్టేక్ జరగకుండా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చూపించినట్టు మీరు కట్ చేస్తే మీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఓపెనింగ్ సైడ్ రావాలి. ఎందుకంటే మనం బ్యాక్ క్లోజింగ్ పెట్టి ఫ్రంట్ ఓపెన్ పెడతాం హైనెక్కి. సో ఫ్రంట్ పార్ట్ ఓపెనింగ్ సైడ్ రావాలి. హాఫ్ ఇంచ్ అనేది ఉక్స్కి కావాలి కాబట్టి మనం హాఫ్ ఇంచ్ ఫస్ట్ వదిలేసి అంటే లైన్ వేసుకొని హాఫ్ ఇంచ్ వదిలేసి బ్లౌజ్ లెంత్ ప్లస్ 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని నెక్స్ట్ షోల్డర్ బై 2 మార్క్ చేసేసుకొని ఆర్మ్ డౌన్ కూడా షోల్డర్ బై 2 మార్క్ చేసేసుకొని మనం లైన్ వేసుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్కి చేసినట్టే. కానీ లోపలికి లోతు అనేది మనం ఆర్మ్ హోల్ లోతు అనేది 1 ఇంచ్ లోతు తీసేసి అక్కడికి షేప్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ముడత రాకుండా 1.3 మార్క్ చేసేసుకొని సేమ్ బ్యాక్ ఎట్లా చేసినామో అట్లనే చేయడం. ఓన్లీ మనం లోపలికి 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం అంతే. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ 4 ఇంచెస్ కదా, సో 4 ఇంచెస్ పెట్టాలి. పక్కా షోల్డర్ 4 ఇంచెస్ పెట్టాలి. ఫ్రంట్ నెక్ అన్నట్టు. ఫ్రంట్ నెక్ మనం 6 పెట్టొచ్చు, 6.5 పెట్టొచ్చు, 7 పెట్టొచ్చు. అది మన చాయిస్. నేనైతే దీనికి స్వీట్ హార్ట్ నెక్ లాగా పెడుతున్నా. సో నేను లోపలికి హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఆ స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చేసిన. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ బై 4 28 ఆఫ్ వచ్చింది కదా, 28 ఆఫ్ బై 4 7.2కి పెట్టిన. నెక్స్ట్ 2 ఇంచెస్ ప్రిన్స్ కట్ కోసం, 2 ఇంచెస్ ఎక్స్ట్రాస్ కోసం, పైన హాఫ్ ఇంచ్ సేమ్ పైన షోల్డర్ కోసం అని చెప్పి, నెక్స్ట్ షోల్డర్ స్టిచ్ కోసం అని చెప్పి హాఫ్ ఇంచ్. ఆ హాఫ్ ఇంచ్ నుండే నేను ఆర్మ్ హోల్ బై 2 మార్క్ చేసిన. ఆర్మ్ హోల్ బై 2 ఎంత వస్తే మనం అంత పెట్టాలి. 7.5 వచ్చింది, అంటే 15 వచ్చింది, 7.5 కాబట్టి 7.5కి మార్క్ చేసిన. నెక్స్ట్ వేస్ట్ రౌండ్కి దాన్ని కలిపేసిన. నెక్స్ట్ ప్రిన్స్ కట్ కోసం 1 ఇంచ్, నెక్స్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా స్టిచెస్ కోసం. అది నెక్స్ట్ ప్రిన్స్ కట్ వచ్చేసి మిడిల్‌లో రావాలి. అంటే వేస్ట్ రౌండ్‌కి అక్కడ మనం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాంగా, అక్కడికి మిడిల్ రావాలి. అటు 1 ఇంచ్, ఇటు 1 ఇంచ్ మిడిల్‌కి మార్క్ చేసుకొని అటు 1 ఇంచ్, ఇటు 1 ఇంచ్ పైకి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్‌కి మనం డాట్ ఎట్లా మార్క్ చేస్తున్నామో అట్లనే సేమ్ 1 ఇంచ్‌కి కలిపి పైనకి ఆర్మ్ హోల్ దగ్గరికి షేప్ గీసేసుకోవాలి. సేమ్ ఇట్లా మీరు ప్రిన్స్ కట్ పెట్టుకుంటే నీట్‌గా వస్తది సింపుల్‌గా.
నేను బ్యాక్ పార్ట్‌కి చూయించలేను. ఇట్లా సైడ్‌కొచ్చేసి 1/2 ఇంచ్ టు 1 ఇంచ్ అట్లా పైకి ఉండేసి మనం మార్క్ చేసుకొని అట్లా కట్ చేస్తే నీట్‌గా వస్తది. సేమ్ ఫ్రంట్ పార్ట్‌కి మనం హుక్స్ పెడుతున్నాం కదా! కిందికి అంత కిందికి అవసరం లేదు కాబట్టి 2-2.5 ఇంచెస్ పైకి మనం మార్క్ చేసేసుకొని ఇట్లా రౌండ్ షేప్ వచ్చేలా మనం మార్క్ చేసేసి కట్ చేస్తే బ్లౌజ్ నీట్‌గా వస్తది. సో, మీరలా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్ కటింగ్. హ్యాండ్స్ వచ్చేసి 5 ఉంటే 6 ఉంటే 7 అంటే హ్యాండ్ లెంత్ ప్లస్ 1 ఇంచ్ కలపాలి మనం. ఇక్కడ తినకి 5 ఉంది. సో, నేను 6 పెట్టినా. నెక్స్ట్ డౌన్ వచ్చేసి మనం 2 పెట్టొచ్చు, 2 పెట్టొచ్చు. అది వాళ్ళ వేస్ట్ డౌన్‌ని బట్టి ఉంటది. నెక్స్ట్ ఆర్మ్ హోల్. ఇప్పుడు ఆర్మ్ హోల్ 15 కదా తనకి. 7.5 అట్లా 7.5 క్రాస్‌లో ఎక్కడికొస్తే అక్కడ మనం మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ బై 2. హ్యాండ్ డౌన్ 15 అనుకో, బై 2 చేసేసి అక్కడికి మనం మార్క్ చేసేసుకోవాలి. అది రెండిటిని కలిపేసేయాలి. పైన 2 ఇంచెస్ మనం మార్క్ చేసుకొని షేప్ గీసేసుకుంటే హ్యాండ్స్ కటింగ్ ఈజీగా అయిపోతాయి. 2 ఇంచెస్ ఎక్స్‌ట్రాస్‌కి. ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ పీస్‌లని మెయిన్ క్లాత్ పైన పెట్టేసి కట్ చేయడమే అంతే. ఇప్పుడు హై నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు హై నెక్ బ్లౌజ్ కటింగ్ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.